యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ శుభాలను తెలియజేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశం కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. ఈ ఉదయకాల ధ్యానాంశాలు ద్వారా ఆది అపోస్తుల ఉపదేశ క్రమాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఉన్నతమైన అనుభవాలు ప్రభు నమ్ముకున్న మనందరము కూడా కలిగి ఉండాలని, మనందరము అపోస్తుల యొక్క ఉపదేశానుసారంగా మన ఆత్మీయ జీవితాలు కట్టుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఉదయాన్ని మనతో మాట్లాడుతూ మనల్ని బలపరుస్తూ ఆదరిస్తూ తన దైవకమైన శక్తి చేత ప్రభు మనల్ని నడిపిస్తున్నందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ఆది అపోస్తుల అనుభవాలు నేటి ప్రతి విశ్వాసి జీవితంలో ఆ అనుభవాలను మనము కలిగి ఈ భక్తి జీవితంలో సాగిపోయేవారుగా ఒక రోజు ప్రభువుని మనము కలుసుకునే రీతిగా మన ఆధ్యాత్మికమైన జీవితాన్ని అలాగూ మనము కట్టుకోగలిగితే ఒక రోజు మనము ప్రభు వలె మార్చబడతాం. ఈ ఉదయ కాలము ఈ అపోస్తుల ఉపదేశ క్రమంలో మరొక అనుభవము ప్రార్థనా జీవితము. చాలా ప్రాముఖ్యమైన ఉన్నతమైనది, నేటి దినాలలో అవసరమైనది ప్రార్థన. ఆదిమ అపోస్తులు వారు పరిచర్య చేసిన దినాలు అంత అనుకూలమైన దినాలు కాదు. వారికి చాలా ప్రతికూలతలు వచ్చాయి. వారు ఆ ప్రతికూలతల్లో నిలబడి దేవుని సువార్తను ప్రకటించడానికి వారిలో కలిగి ఉన్న ఒక అద్భుతమైన అనుభవం ఏంటంటే ప్రార్థనా జీవితము. ఈ దినాలలో ఎవరి నోట విన్నా ప్రార్థన అనే మాటను వింటున్నాము, కానీ ప్రార్థించేవారు కనబడట్లేదు. మన పితరులందరూ కూడా ప్రార్థనా పరులై ఉన్నారు. అనేక మంది ప్రార్థనా ప్రతిఫలాలే నేటి దినాన మనం ఈ భక్తి జీవితంలో కొనసాగుతూ ఉన్నాం. ఈ కడవరి దినాలలో అలాంటి ప్రార్థనా పరులు కరువైపోతూ ఉన్నారు. ఈ రోజు క్రైస్తవ్యం ఎదుర్కొంటున్న ఈ ప్రతికూల పరిస్థితులన్నిటిలో నుండి మనం జయం పొందాలి అని అంటే ప్రార్థన చాలా అవసరమైనది. దేవుని పిల్లలమైన మనందరి ప్రార్థనా జీవితం ఘనమైనదిగా ఉండాలి. మన ప్రార్థన బలమైనదిగా ఉండాలి. మనము ప్రార్థించినప్పుడు అపోస్తుల కాలంలో జరిగిన అద్భుతాలు దేవుడు ఈ ఉదయకాలం కూడా జరిగిస్తా. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం. మనము వాక్యము చదవడము, వాక్యము వినడము, ధ్యానించటము. దేవుడు మనతో మాట్లాడతారు. మనము ప్రార్థన అనగా దేవునితో మాట్లాడడం, దేవునితో సంభాషించటం. దేవునితో మాట్లాడే గొప్ప భాగ్యము మానవులమైన మనకి దేవుడిచ్చాడు. ప్రత్యక్ష గుడారములో ధూపవేదికను గురించి మనం చూస్తాం. ఈ ధూపవేదికపై నిప్పులుండాలని, ఆ ధూపవేదిక నుండి ధూపము పైకి వెళ్ళాలని, ధూపము ఎప్పుడైతే పైకి వెళ్తుందో దాన్ని ప్రభు అంగీకరించినట్లుగా మనందరి యొక్క ప్రార్థనా జీవితాన్ని దేవుడు అంగీకరించాలి. మనము ప్రార్థించేవారుగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథములో నుండి 141వ సంకీర్తన 2వ చరణంలో నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక. నా ప్రార్థన ధూపము ప్రార్థనకు గుర్తుగా ఉంది. ధూపవేదిక మీద నిత్యము ఎలాగైతే నిప్పులుంటాయో దాని మీద దేవుడు చెప్పినటువంటి ఆ సుగంధ ద్రవ్యాలు వేసినప్పుడు ధూపం ఎంతో సువాసనగా ఆ ధూపము పైకి లేచినట్లుగా మనందరము కూడా నిత్యము ప్రార్థన చేయాలి. మన ప్రభు మన కొరకు నిత్యము అయిన విజ్ఞాపన చేస్తున్నారని హెబ్రీ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తా. మనందరి కొరకు ఉత్తరవాదిగా మనకున్నాడని యోహాను భక్తుడు తెలియజేస్తాడు. మనందరము కూడా ఈ కడవరి దినాలలో ప్రార్థనా జీవితంలో లోతైన అనుభవం కలిగి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. మనం సుఖంగా బ్రతుకు నిమిత్తం అందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఈ ఉదయకాల ధ్యానాంశ
ధ్యానాంశాలు వినుచున్న ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనా జీవితం కలిగి ఉండాలని, ప్రార్థించేవారుగా ఉండాలని, దేవుడు అలాంటి ప్రార్థనాత్మ ఈ కడవరి దినాలలో మనందరి మీద ఆయన కుమ్మరించినట్లుగా మనందరము కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆది అపోస్తుల కాలంలో జరిగిన కార్యాలను ప్రభు జరిగిస్తా. ఈ ఉదయ కాలము వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా, సహవాసముగా మనము అన్ని విషయాలలో అపోస్తులు ఎలాగైతే ఎడతెగక ప్రార్థించారో మనము కూడా అలాంటి ప్రార్థనా జీవితము కలిగి ప్రార్థించేవారుగా, ప్రార్థించి పొందుకునేవారుగా మనందరము కూడా క్రమము తప్పకుండా ప్రార్థనా జీవితము కలిగి విరిగి నలిగిన మనస్సుతో మనము ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగిస్తారు. అలాంటి ప్రార్థనా జీవితం దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవిందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించున్నాం నాయనా. ఈ ఉదయకాల ధ్యానాంశాలు ద్వారా ఆది అపోస్తుల ఉపదేశ క్రమం గురించి మాకు మీరు బోధిస్తున్నందుకే వందనాలు. ఒక్కొక్క అనుభవం ద్వారా మమ్మల్ని బలపరుస్తూ మీరు అక్కడకు సిద్ధపరుస్తున్నందుకే మీకు వందనాలు తెలియజేస్తూ ఈ ఉదయకాలము ప్రతి ఒక్కరూ ప్రార్థనా జీవితం కలిగినట్లు అటు ప్రార్థనాత్మను ఎవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారందరి జీవితాల్లో మీరు కలగ చేయమని, ఈ ఉదయకాలము ప్రార్థించమని కోరిన వారందరి కొరకు, వారి కుటుంబాల కొరకు, వారి బిడ్డల కొరకు, వారి భవిష్యత్తు కొరకు, వారి ఆరోగ్యాల కొరకు, వారి ఆత్మీయ స్థితి కొరకు, వారి ఆర్థిక స్థితి కొరకు, ప్రతి విషయం కొరకే ప్రార్థిస్తుండగా మీరే తగిన కాలమందు మీ కార్యములను వారి జీవితంలో జరిగించి ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనా జీవితం కలిగి ప్రార్థించగలిగిన కృప మాకు దయచేసి మీరే మహిమ పొందమని యేసు నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.